వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఈటల రాజేందర్. ఉగ్రదాడిపై ఎంపీ ఈటల మాట్లాడారు. 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ భారత్లో భాగమేనని మోడీ చాటి చెప్పారు. కాశ్మీర్లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగా ప్రారంభమైంది. అలాంటి చోట ఉగ్రముఖలు దాడి చేయడం అమానుష చర్య. భారత సహనాన్ని పరీక్షిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు. భారత ప్రజల గుండెలను ఈ ఘటన గాయపరిచింది. ఆవేశంతో రగిలిపోతున్నారు. బాధితులు చిందించిన రక్తం వృథా పోదు. తప్పకుండా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. 72 సంవత్సరాల తర్వాత కొంచెం డౌన్ చేయాలి కెమెరా మొత్తం షాడో ఒకే దేశంలో ఒకే చట్టం చట్టంలో 370 అనేక రకాల ఉగ్ర దాడులు లక్షల మంది మోడీ గారి 370 ఆర్టికల్ రద్దు చేయబడి జమ్మూ అండ్ కాశ్మీర్ ముమ్మాటికి భారత్లో భాగమేనని కన్నెత్తి చూడడానికి వీలేదని చెప్పి హెచ్చరిక చేసిన నాయకుడు మోడీ గారు గత కొన్ని సంవత్సరాలుగా స్వేచ్ఛ స్వతంత్రం అన్నిటికీ మిక్కిలి స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతం కాబట్టి ప్రపంచంలో అతి సుందరమైన గొప్ప ప్రకృతి సంపదతో తిరుగుతున్న ప్రాంతంలో భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అక్కడ టూరిస్టులు పోవడం, అక్కడ భారత ప్రజానికం గర్వపడడం చూస్తూ ఉంటే దాన్ని ఓర్చుకోలేని టెర్రరిస్టులు, దేశ విద్రోహులు ఇవాళ అక్కడ రక్తపాతాన్ని చెల్లించారు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తాము. భారతదేశం సహనాన్ని, ఓపికని పరీక్షించే ప్రయత్నం చేస్తే రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చవిచూడాల్సిందని చెప్పి హెచ్చరిస్తాము. దొంగచాటుగా మన మిలిటరీ దుస్తులలో వచ్చి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దొంగచాటుగా వచ్చి మన పౌరుల ప్రాణాలు తీసిందో దానికి తప్పకుండా మూల్యం చెల్లిస్తామని చెప్పి హెచ్చరిస్తాము. నిన్న జరిగినటువంటి ఘటన భారత ప్రజానికం గుండెలను గాయపరుస్తూ ఉంది. ఇలా ఆవేశం రగిలిపోతూ ఉంది. తప్పకుండా భారత జాతి సందర్భంగా వాళ్లకు పూర్తిగా నివాళులర్పిస్తూ వాళ్ళు చిందించిన రక్తం వృధా పోదని చెప్పి భావిస్తూ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దీన్ని తప్పకుండా ఎదుర్కొని తిరుగుతుందని చెప్పి తెలియజేస్తాం.